ఏంది నా పక్కగా చూస్తున్నావు? నీకేమో కుష్ఠరోగం ఉందా నాకు అంటడానికి? కూర్చుంటే ఏమైతుందే? రోగం లేదు రాగం లేదు, నువ్వు నా పక్కగా కూర్చోవాలనా? ఇంట్లో జాగలేదా? ఇంట్లో జాగ ఉన్నది, కడుపులో రేగులు ఉన్నాయి కరెక్టే, కానీ కొత్త చీర కట్టిన ఏం సంగతి? కొత్త చీరనా? నీ ముఖానికి వెళ్ళడన్నా చీర కొనిచ్చినావా? చీర ముఖానికి ఎందుకు కొంటనే, పెయ్యి కొట్ట గాని. పెళ్ళైన కొత్తలో కొన్నావు, అప్పటి సంది ఇప్పటిదాకా కట్టిందే కట్టి కమిలిపోతాన్నా, బాధతోటి కుమిలిపోతాన్నా. సరే తీయే కొంట గాని. ఇంకెప్పుడు కొనేది? ఏ ఫంక్షన్ కి పోయినా ఒకటే కట్టుకొని పోవుడైతుంది. ఒకటి కట్టుకోపోతే 4-5 చీరలు ఒకటేసారి కట్టుకుంటారే. ఒక్కటి కట్టుకపోవడం అంటే ఒంటి మీద ఒకటి కట్టుకపోవడం కాదు, ఏ ఫంక్షన్ కి పోయినా ఒకటే చీర కట్టుడైతుంది అంట అన్న. మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కట్టచ్చే? చూసే నీకేం కాదు, కట్టే నాకే నామూష్ అనిపిస్తుంది. నా ముసలేదు పిచాసి లేదు, అచ్చే పండుగ కొనిత్తది. పండగలన్నీ పాత అయిపోతున్నాయి గాని కొత్త చీరలు అయితే అత్తలేవు. ఎందుకే అడిగి అడిగి సాగకూడతావు? కొనిత్తది. సావగొట్టుడు కాదు, నిన్ను సచ్చేదాకా కొట్టాలి. అమ్మో, ఇక్కడ ఉంటే నిజంగా సాగొట్టట్టుంది. ఇక నేను పోతేనే నా తోటి కాదు. ఇక ఇంటికి జల్ది రాకపోవాలి, జర్దన విన్నట్టు నవ్వుతా నిన్ను. నవ్వుతావే, నీతో అవుతుంది. మామ నమస్తే, అందరు మంచిగా ఉన్నారే? మంచిగానే ఉన్నాం కానీ నిన్ననే అడుగుతుంది కదరా, నిన్నటికి ఎలాంటికి ఏమవుతుందిరా? ఆరోగ్యానికి ఆయుష్కు జామీన్ ఉంటాదే, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికెరకనే. నిజమేరా, మంచి మాట చెప్పినావు. నేను ఎప్పుడు మంచి మాట చెప్తానే, కానీ నమ్మినోడే ముంచినవని అంటాడు. మంచి చెప్తే ముంచినవని ఎందుకంటారా? మంచి చేసే యాప్లో కూడా చదువున్నట్టు నా మాటలు కూడా ముంచినట్టే కనిపిస్తాయి వాళ్ళకు. గంతే తీరా, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు నీ మాటలకి అట్లే ఉంటాయిరా వాళ్ళకు. ఇంకేం ముచ్చట్లు మా అవు కానీ నా దగ్గరే ఉంటాయిరా, ఏమైనా ముచ్చట్లుంటే నువ్వే చెప్పాలి. ఏమున్నా ఏం చెప్పకూడదు, అంతగా అంతే ఉంటుంది. ఈ పొలం కాడికి అయితే పోయేస్తా. సరే తీరా, కుదిరాప కలుద్దామా? ఏమైందిరా పవన్? వేడి నూనెలో కదా మాడిపోయిన గారె లెక్క ముఖం పెట్టాం, ఏమైందిరా? ఏం చెప్పాలరా, కడుపు ఎంచుకుంటే నా కాలేం అయ్యేటట్టున్నది. ఏం చెప్పిన ఏం ఫాయిదా లేదు. అన్నీ చెప్పడానికి నువ్వేమన్నా అయ్యగారా? నీకేం జరిగిందో చెప్పరా అంటే ఊరంతా అప్పులు, పెళ్ళంతో తిప్పలు, ఊళ్ళోనేమో గొప్పలు. అగ్గట్టున్నారా నా బతుకు. ఇది అందరి బతుకులలో ఉండేదే గారా, దానికి నువ్వెందుకు బాధపడతావురా? పడ్డోనికి తెలుస్తుందిరా, నీకేం తెలుస్తుందిరా నొప్పి విలువ? నీకేం తక్కువ అవుతుందో చెప్పురా, అవసరం అయితే నేను తీర్తా కావచ్చు. చెప్పుడు కాదురా, నువ్వు చేస్తానని మాటిస్తే చెప్తా. చేస్తాని మాటిస్తా గానీ కుసుకన ఇంట్లో పని చేయి, లేకపోతే అప్పాలు గోలి అని చెప్పావు కదా. ఏ గవ్వేందుకు ఏమంటారా నేనేమో. అమ్మాయ్యా, గట్లయితే అడుగురా, ఏం కావాలా? అరే నాకు కొద్దిగా అప్పు కావాలరా. కొద్దిగా అంటే శంషడా, గంటడా, గంజడా? అరే నువ్వు మజాక్ చేయకురా నేమో. మరి మజా కాకపోతే ఎంత కావాలన్నా గంత అడగాల కానీ కొద్ది అంత అంటే ఏందిరా? ఇగో నాకు 12,000 ఒక్క రూపాయి కావాలరా. 12,000 అంటే ఒక లెక్క, ఈ ఒక్క రూపాయి ఎందుకురా? ఓ గదారా, మా ఇంట్లో చిన్న హుండి పెట్టుకున్నారా, ఈ చిల్లర పైసలను దాంట్లో వేసి అది నిండినాక దేవునికి ఇద్దామని. ఓహో అట్లనా? అడిగి చెట్టు ఏదో బాగా పెద్ద అయిందేమరా. అరే అప్పు ఉంటా అని చెప్పలేక చెట్టు గురించి ఎందుకు తిస్తానురా? మరి కాకపోతే ఏందిరా, అప్పు బదట్లు అడగద్దు, ఇంటికి రా అప్పుడు ఇస్తా. అరే ఇప్పుడు పరా మరి. అరే మనిషికి ఆశ ఉండాలి, ఆగం కావద్దు. ఇప్పుడు కాదు కానీ తర్వాత రా. అరే ఒక్కరివేరా? ఒక్కనే వస్తారా? అబ్బాయి కలిసి ఉన్నా ఏమైంది, పైసలు వినేట్టే. ఇక ఆగు, ఇంట్లో అడుగు పెట్ట. ఎందుకే, నేను ఏమైనా ఫ్రెండ్ దొక్కిందానే? కాదు, నాకు గుండె దొక్కినావు. గుండె దొక్కినా, కిడ్నీ కిడ్నీ దొక్కిందా? ఇవాళ ఫంక్షన్ కోడ్ ఉందని తెలుసు కదా? ఉంది. పోడు పని చేద్దామని. మరి ఏంది పోడు బంద్ చేసేది? అది మీ తరపుల ఫంక్షన్ కాదు, మా తరపుల ఫంక్షన్. అందుకే కానీ బంద్ చేద్దాం అంటాను. సరే కానీ నన్ను ఇంట్లోకి ఎందుకు రావద్దు అంటానవే? అందరూ మంచి మంచి నగలు పెట్టుకొని వస్తారు, నేనేం పెట్టుకొని పోవాలి? అందరూ పెట్టుకొని వస్తారు కానీ నువ్వు కూడా పెట్టుకొని పో. ఇక కట్టుకుంటానికి చీరలు లేవంటే ఇంకా పెట్టుకుంటానికి నగలు ఉన్నాయా? కనీసం కమ్మలు సుతారు లేవు. నువ్వేం టెన్షన్ పడకే, నేను చూసుకుంటా కదా. ఏంది నువ్వు చూసుకునేది?
చూసేటందుకు ఏమున్నాయని చూసేదందుకు కళ్ళు ఉన్నాయి కానీ అందుకే చూస్తానా. ఒక కన్ను మీద గుద్దితే 2 కళ్ళు పోవాలి చెప్తానా. నువ్వు కోపంలా కుర్రాయితోటి కూడా కొడతావే, ఇంట్లో ఖర్చులు కంటే బయటకో ఉన్నాయో. ఆగో, బయటికి పోయి బంగారు బాతులు తీసుకొస్తావా? చక్కగా లోపల నాడు. ఎదిరింటోళ్ళయో పక్కింటోళ్ళయో కమ్మని అడకచ్చుకొని ఫంక్షన్ పోవాలి. బుజ్జి రే బుజ్జి ఏందే బుజ్జి బుజ్జి అని గొర్రెలు మించినట్టు పిలుస్తాను. పని పడ్డదిరా. మరి పిలువ నా భార్య బుజ్జి. బుజ్జితో కాదురా, నీతోటే పని. మరి నాతోటి పని పడితే దాని పేరు ఎందుకు పిలుస్తానవే? నన్ను విలువత్తలే నీకు? అది కాదురా, బుజ్జి ముందట అడిగితే నీ గొప్పతనం బాగుంటుందని నేను బుజ్జిని రమ్మంటున్నా. అట్లనా? మరి ఏంటిది అడిగేది? అడిగితే దారిన పోయే దానాలకు కూడా అప్పిచ్చే అంత గొప్ప దాన కరుణ వాట కదరా. అరే నువ్వు దారిన పోయే దానాలకు దానం చేసే అంత దాన కరుణురా నువ్వు. అడిగితే అప్పు చేసి అయినా అప్పిచ్చే అవతార పురుషుని వాట కదరా. అదంతా నిజమే కానీ నువ్వెందుకు వచ్చినావు చెప్పు. నువ్వు అడిగితే అప్పిత్తవాట కదరా, గందుకే వచ్చిన. నేను అడిగితే అప్పిత్తాని నీకెవడే చెప్పినాడు? మా బుజ్జిగిటే చెప్పిందా? అవునే చెప్పావే. ఎవడో చెప్తే నేను ఎందుకు వస్తారా? మన పవన్ గారే చెప్పిండు. అబ్బా కొడుక, ఆయనకి నేను చెప్పి తప్పు చేసిన ఏంది? ఏందిరా? ఏం లేదే, నీకు ఎంత తప్పు కావాలో చుట్టు మీద రాసి పొద్దు కాడ దిగుట్లో పెట్టిపో. సరేరా, పోయేస్తా మరి. మా ఇంట్లోనే ఉప్పు లేదు, ఇంక అప్పు కావాలట. శిశి పప్పు వేసినావానే బుజ్జి? అమ్మయ్య, ఇక ఫంక్షన్ పోతే ఓ పని అవుతుంది. పోతావే, ఎందుకు? కట్నం కట్టేది నేను కదా. ఎవరు కడితేంది? మన ఇద్దరం ఒకటే కదా. ఇట్లా చెప్పే నన్ను అమ్మా అంతా నాకెత్తావు. సంతి తయారుగా పో. ఏందన్నా గిట్లా వచ్చినావు? ఏమన్నా పనా? ఏం లేదురా, లేడా ఉన్నాడు. అప్పుకు ఇంటికి రమ్మన్నాడు. ఏంది ఇది? ఎక్కడ ఇచ్చేంద్రం? ఇంటికి వచ్చి మరి అప్పించుడేంది? ఇది ఎక్కడన్నా జరిగేనా? నేను ఇచ్చుడేంద్రా చెల్లే, మీ కూడా ఇస్తాడు, అందుకే వచ్చిన. ఏమో మీదికెళ్ళి నన్ను ఇవ్వమంటావేంది? ఏంది నా పెనిమిట? నా కాళ్ళకు ఎండు మెట్టలే వేపియాడు, నీకు అప్పిస్తా అన్నాడా? మరి అట్టి నేనెందుకు వస్తారా? వాడు ఇస్తానంటేనే వచ్చిన, కావాలంటే వాడిని పిలిచి అడుగు తెస్తుంది. ఓయ్ ఇగో ఇక రా ఒకసారి. ఏమో అప్పు గిప్పు అని ఏమో మాట్లాడతాడు. ఊరిని ఇది నాకు పెళ్ళ ముందర ఇజ్జతిస్తాడా ఏంది? ఏంది అప్పు గిప్పు అంటాడు? నువ్వేమన్నా ఇస్తా అన్నావా? ఇది నీకు అర్థం కాదే, నువ్వు ఇంట్లో పో, నేను మాట్లాడుకుంటా. ఏం మాట్లాడతావో ఏమో, ఇంటినే తాగం చేయకు. నేను చేసుకున్నప్పుడే నేను ఆగమైనా కానీ నువ్వు. అరే ఏందిరా నువ్వు పాము గట్టిన ఎలుకను పెట్టినట్టు నా పిల్ల ముందట పైసల గురించి తీయబడుతూ ఏందిరా? నువ్వు ఎప్పుడే ఇస్తున్నావు నేను అనుకున్నా కాదురా, నువ్వు చెప్పలే నాకేందరిక. ఎప్పుడు ఇస్తున్నా మరి పైసలు? అబ్బా ఇవ్వకపోతే ఇజ్జత్ పోయేటట్టుంది, ఎట్లా? ఏందిరా సప్పుడు ఏమో నీకు నేను కూరుకుంటాను. నువ్వు మాట ఇచ్చినావు, ఎప్పుడు ఇస్తావు చెప్పు. అబ్బా ఇచ్చినాక తప్పది, తెచ్చి తావురా, ఈయనే ఉండు. సరేపో. ఏమైంది? తీర్థంలో పురాణం కదా తప్పిపోతే ఎత్తినట్టు ఎత్తుతాను, ఏమైంది? పక్కింటి ఆమె బంగారు కమ్మలు తీసుకొచ్చి బీరోలు పెట్టిన, అవి కనబడతలేవు. నువ్వు అడకొచ్చినావంటే నాకు సందేహమేనే. సందేహం లేదు, సముద్రం లేదు. తీసుకొచ్చి పెట్టాక నువ్వే చూస్తావు కదా. తీసుకొచ్చింది చూసినా కానీ తెచ్చిందైతే నేను చూడలే. అవి అసలు ఏమనేవి కావు. అవి వేణి అని తెలిస్తే ఆ ఊరంతా తినబడ్డట్టు తిడుతుంది. ఈ తెలివి తెచ్చేటప్పుడు తెచ్చింది దాచేటప్పుడు ఉండాలి. ఇప్పుడు ఆగమైతే లాభం? ఏ ఆగు, నా గుండెల్లా గుబులైతుంది. ఏమైతుందో ఏమో అని భయం అవుతుంది. అంటే నువ్వోటి ఏం చెప్పినా అదుకుంటా, అదే గుడికాడ మైక్ మొత్తుకున్నట్టు మొత్తుకుంటది. అయ్యో భగవంతా, ఇట్లే చేసినవేందయ్యా? నువ్వు చేసి భగవంతుని అంటే నువ్వైతే తీయలేదు కదా. అదే మీ పిల్లలంతా గిట్టే ఉంటారే, చేసిందంతా చేసి మొగుల మీద దొబ్బుతారేమే. ఏ నువ్వు బాగు, నాకు భయం పట్టుకున్నది. పానం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతా అంటే. అవు కానీ ఫంక్షన్ పోదామా? తెచ్చిన కమ్మలు వాయే, అన్ని వాయే. ఇంకా ఫంక్షన్ పోదాం అంటావా? ఎటు పోయలేదు, సపరేట్ ఇంట్లోనే.
దీనమ్మ కమ్మలు తెచ్చుకున్న పాపానికి ఊరంతా తెలిసేటట్టు ఇట్టింది. అందుకేనే ఉన్నదంతా సర్దుకోవాలని. ఇప్పుడు కూడా ఎంత మోసం అయింది. ఊరోళ్ళ ముందట ఇజ్జత్వాయే ఫంక్షన్ కి పోక చుట్టాల ముందు కంట అవుతుంది. అబ్బా కొడుక ఈడెందుకు గిట్ల తండు. ఏందన్నా నా మొగన్ని దేవుడు అంటన్నా? దేవుడేరా బుజ్జి, నా ఇజ్జతి కాపాడిండు. గవ్వల్ని ఇప్పుడు ఎందుకురా నువ్వు ఇచ్చుకోరా. ఏ పోడు తర్వాత లావురా, నీ గొప్ప గురించి చెప్పకపోతే ఎట్లరా? చెప్పాలి ఇప్పుడే. గొప్ప గుణమా? ఏందన్నా చెప్పు. నేను అప్పడిగా ఇంట్లో పైసలు లేకపోతే నీ బంగారం తీసుకొచ్చి ఇచ్చి నాకు సాయం చేసిండ్రా నా దేవుడు. అంటే ఆ కమ్మలు తీసింది నువ్వేనా? నువ్వేనా? ఆ ఇజ్జత్ కాపాడి అందరి ముందట నా ఇజ్జత్ ఇస్తావా? ఏం లేకున్నా కూడా నీకు అన్ని శిఖాలు ఎందుకురా? ఆ ఇజ్జత్ కాపాడి అందరి ముందట నా ఇజ్జత్ తీస్తావా? ఎండ్లేం లేకున్నా కూడా నీకెందుకు అన్నగానే చెక్కలు? ఈ కొట్టే కొట్టుడికి దెబ్బలు చూస్తా అంటే తాయి మొత్తం దిగింది. అరే నేను మళ్ళా కలుస్తారా? నేను పోతానా? అమ్మ నీకు సాయం చేసిన పాపని నన్నే మాయం చేసినట్టున్నావు కదరా లంగపోడు. ఒక్కసారిగా అంత ఆగమాగం చేస్తున్నావు కదరా. మంది కమ్మలు ఇచ్చుడు నీకు అవసరమారా? అబ్బో కొడుకు, ఇప్పుడు అప్పు కోసం పోతే నన్ను కూడా అప్పడం కొట్టినట్టు చేస్తుంది. ఈ అప్పద్దు గిప్పద్దు ఏదదు దండం పెడతా.